right angle triangle and Pythagoras property. In a right angle triangle, the side opposite to the right angle is called hypotenuse. The other two sides are known as the legs of the right angle triangle. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 డిఫరెంట్ ఇవన్నీ కూడా రైట్ యాంగిల్స్ ట్రయాంగిల్సే, కానీ రైట్ యాంగిల్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు ఉంది. సో అలా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా రైట్ యాంగిల్కి ఏదైతే ఆపోజిట్ సైడ్ ఉంటుందో దాన్ని హైపోటెన్యూస్ అంటాం మనం. ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ ఉంది, దానికి రైట్ యాంగిల్ ఏ అనే పాయింట్ దగ్గర ఉంది కాబట్టి హైపోటెన్యూస్, దానికి ఆపోజిట్గా ఉన్నది హైపోటెన్యూస్ అవుతుంది. మిగతావి రెండు దాని యొక్క లెగ్స్ అవుతాయి లేదా ఆర్మ్స్ అని కూడా అంటాం. అండ్ ఇక్కడ చూస్తే పీక్యూఆర్లో పీ దగ్గర రైట్ యాంగిల్ అవుతుంది. సో దానికి ఆపోజిట్గా ఉన్న సైడ్ క్యూఆర్ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఎంఎన్ఓలో ఎం అనే పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ అవుతుంది కాబట్టి దానికి ఆపోజిట్గా ఉన్నది ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. మిగతావి రెండు లెగ్స్ అవుతాయి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ద స్క్వైర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద స్క్వైర్స్ ఆఫ్ ది లెగ్స్. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుంటే అందులో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సైడ్స్ తీసుకుంటే 3 సైడ్స్, అందులో ఏమవుతుందంటే ప్రాపర్టీ అనేది హైపోటెన్యూస్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ అనేది రిమైనింగ్ టూ సైడ్స్ యొక్క స్క్వేర్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. ఈ ఫార్ములా మీరు గుర్తుంచుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ 6.5 అయిపోవాలంటే ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు. అలాగే 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ పైథాగరస్ ప్రాపర్టీ హోల్డ్స్ ద ట్రయాంగిల్ మస్ట్ బి రైట్ యాంగిల్. అంటే ఇచ్చిన ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అది సాటిస్ఫై అయితే, ఇఫ్ పైథాగరస్ ప్రాపర్టీ హోల్డ్, ఇది పైథాగరస్ ప్రాపర్టీ మనకి, అది హోల్డ్ చేస్తే ఆ ట్రయాంగిల్ ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ కాదనేది ఇవ్వలేదు, 3 సైడ్స్ ఇచ్చారు. 3 సైడ్స్ ఇస్తే మనకి ఈ ఈక్వేషన్ కనుక సాటిస్ఫై అయింది అనుకో ఏదో ఒక విధంగా, అప్పుడు దాన్ని ఆ ట్రయాంగిల్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అండ్ అలాగే ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద హైపోటెన్యూస్ హ్యాపెన్స్ టు బి ద లాంగెస్ట్ సైడ్. 3 సైడ్స్ ఇచ్చాడంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్ ఏదైతే అవుతుందో అది హైపోటెన్యూస్ అవుతుంది మనకి. సో ఈ ఫార్ములా ఒకటి గుర్తుంచుకోండి. అండ్ అలాగే ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ 6.5లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్, PQR is a triangle right angled at P if PQ is equals to 10 centimeters and PR is equals to 24 centimeters, find QR. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, గివెన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్డ్ at P అనే పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ అవుతుంది. P అనే పాయింట్ రైట్ యాంగిల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనము P అనే పాయింట్ తీసుకోవాలి. రిమైనింగ్ QR అనేవి మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. నేను అందుకే ఇవి ఇంకా మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ PQ ఇక్కడ తీసుకున్నాం అనుకో 10 సెంటీమీటర్స్, లేదు PR ఇక్కడ తీసుకున్నాం అనుకో ఇక్కడ 24 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది వచ్చేసరికి PQ 10 సెంటీమీటర్స్ అవుతుంది. ఏది ఎలాగైనా తీసుకోవచ్చు. సో PQ PR, PQ ఎంతో ఇచ్చేసాడు వాడే, PR ఎంతో ఇచ్చేసాడు బై పైథాగరస్ ప్రాపర్టీ మనకేం తెలుసు, హైపోటెన్యూస్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏమైంది, QR. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు PR స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. సో వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 576 ప్లస్ 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 100. QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 676. QR is equals to square root of 676, that is equals to 26 అవుతుంది. సో హైపోటెన్యూస్ ఎంత అవుతుంది, ఇక్కడ QR అనేది 26 అవుతుంది హైపోటెన్యూస్ యొక్క వాల్యూ.